సో మీతో స్నేహం చేయకూడదు అనుకుని దూరమైన వాళ్ళైతే మీరు ఇంకా సరే అని ఇది నాకు తెలియదు. ఇప్పుడు లైఫ్ అన్నది ఎలాగైపోయిందంటే అమ్మా, ఇప్పుడు మీకు పరిచయస్తులు, నాకు పరిచయస్తులు వీరే అనుకోండి. వీరికి వారు తెలుసు, వారు తెలుసు. ఇప్పుడు ఇక్కడ పరోక్షం మనం కలిసినప్పుడు ఈ మాట అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు వారు నాకు తెలుసు కానీ వారు నాకు కన్వే చేస్తారు. సో మీ గురించి ఇలా అన్నారు. ఫైన్, ఆయన దృష్టి అండి, ఆయన ఆలోచన విధానంలో తప్పు లేదు. లీవ్ ఇట్ ఆఫ్. దిస్ ఇస్ వాట్ ఐ అడాప్ట్. ఎనీథింగ్ ఎక్కడైనా ఇది మనకి ఇది ఇబ్బంది అని మనకు ఒకసారి తెలిసిన తర్వాత గెట్ అవే ఫ్రమ్ ఇట్. దట్ ఈస్ ది బెస్ట్ పాలసీ. అంతేగాని అర్థమైంది సార్. నీకు ఇది ఇబ్బంది అని అంటే అప్పుడే ఆ దీంట్లోనే ఎవరో ఆ సెట్లో ఉన్న దీంట్లో ఎవరో పెద్దలు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దలకి వెళ్ళి చెప్పండి. ఇంకా మీరన్న మీ దృష్టిలో అందరూ ఒకేలాగా ఉన్నారనుకోండి, బయటకు వచ్చేయండి, వాకౌట్. అట్లీస్ట్ నీ మనస్సాక్షికి దీనికి నువ్వు యూఆర్ గివింగ్ ఎ వాల్యూ టు ఇట్ అండ్ దెన్ లివింగ్ స్ట్రాంగ్ అన్ ఇట్. ఇది గొయ్య అని తెలిసిన తర్వాత నువ్వు నేను ఎక్కడికి వెళ్ళి దూకుతానంటే ఇంకేం చేస్తావు మరి చెప్పండి. దాని తర్వాత అయ్యో ఇంత గొయ్యి ఉందా, ఇంత లోతుందా అని మీరు అడిగితే దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దాట్. కరెక్ట్ సార్. There is a norm. As a colleague also. ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నువ్వు ఫిక్స్ చేయి. నువ్వు ఫిక్స్ చేసి తప్పేం లేదు. ఓకే, లెట్ us think, ఓకే ఐఎమ్ టాకింగ్ టు ఎ లేడీ, తప్పుగా భావించద్దు. యాజ్ ఎ మేల్ చౌనిస్టిక్ వరల్డ్ అంటారు కనుక మేల్స్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజే అని అనుకుందాం. లెట్ ద ఫీమేల్ పుట్ ది బౌండరీ. మీరు శక్తి కదా, స్త్రీని శక్తితో కదా పోలుస్తారు. శక్తిని పెట్టమానండి. లెట్ అ పుట్ ఎ బౌండరీ విచ్ హూ కెన్ టచ్ నో వన్. కరెక్ట్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ టు ఎ ఉమెన్, నీ భార్య కూడా వద్దు అంటే యూ కెనాట్ టచ్ మేడం. అది శక్తి. యాజ్ అ మ్యారీడ్ మ్యాన్ ఐఎమ్ టెలింగ్ యూ. అలాంటప్పుడు ఈ మిగతాది ఏంటి ఉంది మేడం? నేను ఎప్పుడు అనేది ఏంటంటే విత్ ఆల్ రెస్పెక్ట్ టు ది ఉమెన్, ఐ రెస్పెక్ట్ ది ఉమెన్ టు మై ఉమెన్ అన్న వీక్ పాయింట్ లేకపోతే ఒక అడ్వాంటేజ్ తీసుకుని చేయాల్సిందంతా చేసేసి తర్వాత తప్పు అంటే మాత్రం నేను ఎందుకు యాజ్ అ మేల్ ఐ విల్ నెవర్ అగ్రీ మేడం. ఐఎమ్ టెలింగ్ యూ. నాకు 100% నేను ఒప్పుకోను. మీరు స్ట్రాంగ్గా ఉండండి. పురాణాల నుంచి చూస్తున్నాం మేడం, లేరా? అప్పుడు జరగలేదా ఇవన్నీ? నేను సరే ఇవాళ సొసైటీ, ఇవాళ లైఫ్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, జరగలేదా? హౌ స్ట్రాంగ్ ది ఉమెన్ వేర్ దేర్. అవును, విమెన్ నీడ్ టు బి డెఫినెట్లీ స్ట్రాంగ్ సార్. పరిస్థితులు మెన్ ఆల్సో నీడ్ టు లెర్న్. నేను అనేది ఏంటండి, మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది కాదు. ఫస్ట్ కర్టేల్ యువర్ సెల్ఫ్. మీకు మీరు బౌండరీస్ సాలిడ్గా పెట్టుకోండి. లివ్ ఇన్ దట్. నో వన్ కెన్ టచ్ యూ. అవన్నీ వదిలేసి వాడు ఇది చేశాడు, వీడు ఇది చేశాడు, వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఐఎమ్ సారీ. If I'm wrong, I'm wrong. If I'm right, I'm right. నేను మీకు షేక్ హ్యాండ్ ఇస్తాను మ్యామ్, మీరు నమస్కారం పెట్టండి. వాట్ విల్ నేను మీ చేయి లాక్కుని షేక్ హ్యాండ్ తీసుకుంటానా? నేను నమస్కారం పెడితే మీరు షేక్ హ్యాండ్ ఇస్తారు. నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆటోమేటిక్లీ అంటాను. ఆ తర్వాత నన్ను గిల్లేడు, నన్ను గుచ్చాడు, ఇవన్నీ ఎందుకు? కానీ సార్ అంటే మీరు అనేది రైటే. ఇప్పుడు ఏమైపోయిందంటే కొంచెం ఒక వివాదాస్పద వాతావరణం
ఏం జరుగుతుందో అని ఒక ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు మీరు అన్నది రైటే సార్. నేను అనేది ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, ఆటోమేటిక్లీ ఏమైపోతుందంటే దే విల్ ఆల్వేస్ బీ, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టడం, ఇదే ఒక ఇంటి సమస్య అనుకోండి, ఇది అంత ఇల్లే, ఏదైనా ఇల్లే, అక్కడ ఇదే పీపుల్ విల్ స్టార్ట్ షేరింగ్ ఇది, వీళ్ళకి కొంతమంది సపోర్ట్, వాళ్ళకి కొంతమంది సపోర్ట్, ఈ దీంట్లో ఇటుపక్క ఎంతమంది ఉన్నారు, అటుపక్క ఎంతమంది, ఇటుపక్క ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు, అటుపక్క, ద హోల్ థింగ్ గోస్ డైల్యూటెడ్. అంటే పెంట అవుతుంది ఊరికే, ఏ పరిష్కారం రాదు. అంతకంటే ఇండివిజువల్ లెవెల్లో వన్ హ్యాస్ టు లెర్న్ టు ట్యాకిల్ ఇట్. అంటే అంతే ఏముంది మ్యాక్సిమం తీసి పెట్టేస్తారు, పక్కన పెట్టేస్తారు అంతే. ఇవాళ యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్ మా టు వర్క్. యూ డోంట్ హ్యావ్ టు బి డెస్పరేట్ అంటారు. బట్ అఫ్ కోర్స్ సార్, ఏం లేరా, మనకి చాలా మంది ఉన్నారు రియల్లీ లివ్డ్ లైక్ దట్. మీరన్న కాన్షియస్ ఇవి ఒకవైపు అయితే, రెండో వైపు ఇన్నోసెంట్గా మెంటల్ స్ట్రెంగ్త్, ఒక గేజింగ్, ఒక అంచనా వేయని పరిస్థితుల్లో ఇరుక్కున్న వాళ్ళ కథలు చాలా వింటూ ఉంటాం. అది దురదృష్టకరం. మేజర్ ఏమైపోతుందంటే, ప్రతి మనిషి ఒక చైల్డ్హుడ్లో చాలా సెక్యూరిటీగా అమ్మా నాన్న పెంచుతారు ఓ 15-16 ఏళ్ళ వరకు. 16 ఏళ్ళ నుంచి ఈ బికమ్స్ టోటలీ ఫ్రీడమ్. వాడి ఆలోచన విధంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. ఈ దీంట్లో ఏమైపోతుందంటే, ఈ సెక్యూర్ దీని నుంచి ఒకసారి ఫ్రీడమ్ వచ్చారు, రెక్కలు వచ్చినట్టు అయిపోతుంటుంది. అక్కడి నుంచి ఆస్పిరేషన్స్ స్టార్ట్ అవుతాయి. నేను ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఇవాళ నేను లింక్ ఇట్ టు డిఫరెంట్ థింగ్. చేసిన తర్వాత కంఫర్టబిలిటీ, నాకు కారు కావాలి, నాకు ఫ్లాట్ కావాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, దీనికి నేను ఏంటి, కష్టపడి మీరు చేయొచ్చు, ఆర్ యూ సబ్మిట్ అండ్ యూ ఎండ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కంఫర్ట్ అని చూసుకునేసరికి ఏంటంటే, ఇది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిలబడి ఇది చేసి ఓకే రైట్ అన్నారనుకోండి, అయిపోయింది థాట్ ప్రాసెస్. మన దేశంలో అంత ఎక్స్ట్రాడినరీలీ ఇంటెలిజెంట్ పీపుల్ అమ్మా. చదువుకున్న వాళ్ళని కాదు, చదువుకోని వాళ్ళు చూడండి, ఒక్కొక్క బ్యాంక్ ఫ్రాడ్ అవన్నీ ఎలా చేస్తున్నారు. ఆ తెలివితేటలు నిజంగా ఒక మంచి దీని గురించి ఎంత బాగుపడుతాం. కరెక్ట్. అది చేయట్లేదే. వాడు తెలివితేటలంతా ఇంకోటి మోసం చేసే డబ్బు నేను సంపాదించాలి అన్న దీని మీదే వస్తున్నాయి. ఎన్ని ప్రాంక్ కాల్స్, ఎన్ని సైబర్ క్రైమ్స్. ద ఫెల్ ఇస్ ఇంటెలిజెంట్. దానికి వాడు కరెక్ట్గా ఏంటంటే, ఆ చేరే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వాడు కూడా చేర్చుకునే వాళ్ళు కూడా ఆ మైండ్ సెట్లో ఉన్నవాడిని చేర్చుకుంటాడు. అక్కడ కాస్త బుద్ధి చెప్పేవాడు ఉన్నాడని నీకు బయట పంపించండి రా అంటారు. ఆ ఇంటెలిజెన్స్ కనుక మీరు వాడుకున్నారనుకోండి, ఫెంటాస్టిక్. దిస్ ఇస్ అది చెప్తున్నామా, ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది మనం, ఎందుకంటే ఈచ్ ఇండివిజువల్కి వదిలేయాలి. కరెక్ట్. ఇప్పుడు నేను ఎవరితోనే ఏమైనా మాట్లాడిన, నా ఆకలి గురించి మీకు ఏం తెలుసండి, నా ఆర్థిక పరిస్థితి మీకు ఏం తెలుసండి అని వాళ్ళు అన్నారు అనుకోండి, నేనేం చేయను, నిజంగా నాకు తెలియదు. సో దీంట్లో రీజనింగ్ ఉంటుంది. వీళ్ళు అవును, వై am I డూయింగ్ ఇట్ అని, వై am I బెండింగ్ డౌన్ అనేది కూడా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. దానికి మనం ఏం చెప్పగలుగుతాం? యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అట్ దట్ టైం. అంతే కదా సార్. సి యాజ్ అన్ యంగ్స్టర్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ సే 25 till 45 or 40 years, వాట్ ఎవర్ మీరు ఆలోచించినవన్నీ సాలిడ్. మీకు ఎందుకంటే మీకు ఏజ్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, తట్టుకునే కెపాసిటీ ఉంటుంది, పరిగెట్టే కెపాసిటీ ఉంటుంది. ఈ 25 to 40 or 45 yearsలో మీరు చేసిన ప్లస్లు మైనస్లే ఆర్ ద రిఫ్లెక్షన్ ఫ్రమ్ 45 years. దట్స్ వేర్ ద రిపర్కేషన్ స్టార్ట్. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ ఎనీ or a male or a female, the body changes ఏజ్ వచ్చే కొద్దీ. సో నిన్నటిదాకా ఓహో ఆహా అన్నవాళ్ళు టుడే no one is going to see you. Then where the complex start? In a B or C. కరెక్ట్. ఇప్పుడు నేనున్నాను, మై ఎనర్జీ లెవెల్స్ at 20 or 30 is different at 64. బట్ ఇప్పటికీ నేనేం చేయాలి, నేను ఇంకా సర్వైవ్ అవ్వాలి, ఇండస్ట్రీలో ఉండాలి, పరిగెట్టాలి అంటే
ఐ హ్యావ్ టు మెయింటైన్ దట్ 30-year-old ఎనర్జీ లెవెల్స్. అవును. లేకపోతే లేదండి, ఏజ్ అయిపోయిందండి, మైండ్ గుర్తుండట్లేదండి, డైలాగ్ చెప్పినా గుర్తుండట్లేదు. 4 అడుగులు వేయాలంటేను దగ్గర దగ్గర 5 నిమిషాలు పడుతుందండి. ఒక షార్ట్ పెట్టేయని, ట్రాలీ షార్ట్ పెట్టి 4 అడుగులు వేసి డైలాగ్ చెప్పాలంటే అరగంట పడుతుందండి. వద్దండి, అది ఫ్యాక్ట్. సో దానికి ఏం చేయాలి నేను? అలా ఆ ఏజ్లో కూడా ఇంకా యాక్టివ్గా ఉన్నాడండి, దాన్ని నేను బిల్డప్ చేసుకోవాలి, అవును. నా మైండ్ సెట్ని. అది నా బాడీకి ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. బట్ ఆ సెట్లో ఉన్నంతసేపు ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, దాని తర్వాత రిలాక్స్ అయిపోయి కాళ్ళు నొప్పులా, కాళ్ళు పట్టించుకుంటానా, ఇవన్నీ డిఫరెంట్. కరెక్ట్ సార్. నాకు ఆ ఎనర్జీ లెవెల్స్ లేవు, నాకు జ్ఞాపశక్తి లేదు, నేను చెప్పలేకపోతున్నా, డెలివర్ చేయలేకపోతున్నా అన్నప్పుడు ఎవరు పిలుస్తారు చెప్పండి? అప్పుడు నేను క్రిప్ అయ్యి నన్ను ఎవడు పిలవటం లేదండి అంటే ఎంత కరెక్టో రాంగా చెప్పండి మీరు? సింపుల్ థింగ్. మీరు అవన్నీ పక్కన పెట్టేద్దాం. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ది ప్రాబ్లం. దిస్ ఈజ్ ది ప్రాబ్లం. వెన్ థింగ్స్ ఆర్ రోజీ టు యూ, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. చాలా అందంగా రెడ్ కార్పెట్ లాగా. సంథింగ్ గోస్ రాంగ్, ఎవ్రీథింగ్ ఈజ్ థాన్స్, ముళ్ళు. It can't be that way and it shouldn't be that way. You can't play foul after. You don't do it. Ma'am, you're a lady, a grown-up lady, you know. సృష్టిలో ఒక టచ్చే ఉంది. ఒక అబ్బాయి అమ్మాయిని ముట్టుకోవడం, అమ్మాయి అబ్బాయిని ముట్టుకోవడం. దెర్ ఈస్ నో ఫాదర్ టచ్, సిస్టర్ టచ్, బ్రదర్ టచ్, తొక్కు టచ్, థర్డ్ టచ్. ఎస్ ఆర్ నో? ఫ్రాంక్గా చెప్తున్నా. మీకు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మీకు తెలిసిపోతుంది ఆ షేక్ హ్యాండ్ దీంట్లో వాట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఎస్ ఆర్ నో? అవును. ష్యూర్. ఐఎమ్ టాకింగ్ టు ఎ లేడీ, ఎ గ్రోన్ అప్, ఎడ్యుకేటెడ్. మరి అలాంటప్పుడు మీరేంటి మేడం రాగానే ఇలా అవసరమా చెప్పండి? వాళ్ళ ఇష్టం, నేను కాదని అంటలే. నేను అని దిస్ ఈస్ వేర్ ఐ అంటే యు ఆర్ ఇంప్లాయింగ్ దట్ ఆ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. యు కాంట్ కంప్లైన్ ఆఫ్టర్ సమ్ టైమ్. బట్ అలా పరిస్థితులు ఉండడం దురదృష్టకరం అయినప్పటికీ అలాంటి పరిస్థితుల్లోకి వెళుతున్నామని తెలిసి వెళ్ళాలి. తెలిసిన తర్వాత వెళ్ళిన తర్వాత ఎలా మసులుకోవాలో తెలియాలి. మీకు తెలియదు అని ఎవరైనా అన్నారంటే అది ఐ ఫీల్ సారీ.